ఎరా బానిస కొడుకుల్లారా, ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు ఇప్పుడు రొమ్ములు తీసి నిలబడతారా? ఇప్పుడు గీతం పాడితే నాలుక కోస్తానని చెప్తే ఇప్పుడు నాయకుడిని పిలుస్తారా? మీ ఏలు ముద్రలతో నా తాను నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల తాను ఉండాయని మరిచి అన్న అండ చూసుకుని నా కొడుకుని చెప్పుదో కొట్టిస్తారా? అన్నకు అన్నం పెట్టినోని చెయ్యి నరుకుతా, నా కొడుకుని చెప్పుతో కొట్టిన దాన్ని చెయ్యి నరుకుతా. దాన్ని గుందు కాండి. ఇదేనైనా కాబోరి దీని చెయ్యి నరికి నా పాదాల తాన ప్రసాదంగా పెట్టు. నడుమ దొరయేందిరో వాడి పీకుడేందిరో వాడే విప్లవ గీతం. ఉయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టింది, నరకరా చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి. ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి. ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి. కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? జనాభా పెరుగుతోంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా. అందుకే ఈ భూమి కోసం పోరాటం. అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు. ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ నాలుగింటిలాగా భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు, ఆగదు, ఆగదు. ఇన్నాళ్ళు మీ చేత వెట్టి చాకరీ చేయిస్తున్న పత్రాలివి. ఈ రోజుతో మీకు విముక్తి. ఇదంతా మీ డబ్బే. ఇన్నాళ్ళు మీ శ్రమను దోచుకున్న డబ్బు తీసుకోండి. నమస్తే చేసుకుంటున్నా. ఆంబూతుని బందిల దొడ్లే పెట్టినట్టున్నా సార్ నేను చూస్తుంటే. పైసలున్నానికి మందు కొట్టుడు, మందిని కొట్టుడు ఇష్టం. సర్కారు వచ్చి మందు బంద్ చేసింది, అన్నలు వచ్చి మందిని కొట్టుడు బంద్ చేసిండ్రు. ఇంకేం ఖుషి ఉంటది? ఇంతకాడెవడో ఎరికేనా? ఊరుగంటి సీతారామయ్య కొడుకు ఇవాళ రేపు నడుస్తున్న తీవ్రవాదం లెక్క నడుపుతలేడు సార్ ఉద్యమం. ఇంగ్లీష్ సినిమా చూసినవా? రాబిన్ హుడ్. ఆ లెక్క పెద్దోనికి కొట్టుడు, పేదోనికి పెట్టుడు ఈ టైపులో నడుపుతుండు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10,000 ఎకరాలు పేదోళ్ళకి పంచి ఉన్నోని ధాన్యాన్ని ఊర్లో పంచిన చూడు, ఆ దిక్కు నడుపుతున్నాడు. ఇట్లనే 4 దినాలు ఊకుంటే ఆ డివిలన్నేంది రాదైతాడు. అందుకోసానికి నేను ఒక ముచ్చడి చెప్తా, వింటావా? చెప్పు. ఎక్స్ మినిస్టర్ ఏకాంబరంతో చేతులు కలుపు. వానికి మనకి పడదు. వాని ఫ్యాక్షన్ వేరే, మన ఫ్యాక్షన్ వేరే. అట్లా అనుకుంటే ఫ్యాక్షన్ ఏంది? నిన్నే లేకుండా చేస్తాడా శివాజీ గారు? ఏకాంబరం అన్నం చంపొచ్చిండు. ఆడు నీకు శత్రువే, ఆయనకి శత్రువే. అవు, కొత్త శత్రువుని కొట్టాలంటే పాత శత్రువుని దోస్తీ చేసుకోవాలి. నేను కలుస్తానని ఇక ఏకాంబరంతో చెప్పు. దినాము నా పెనిమిటి మీద ఇట్లా చెయ్యేసి పండుకునేదాన్ని. ఇక ఆయన పోయిండు, నేనెవని మీద చెయ్యేసి పండుకోవాలి? నాకు నిద్ర లేకుండా చేసిన గా శివాజీ గారిని ఏం చేస్తే మరిది? ఇదిగో ఈయన్ని పంపిన, ఈయనేమో బందుకు లాని చేతిలో పెట్టాడు, యూనిఫామ్ డిఐజీ చేతిలో పెట్టాడు. లేగాడు. అరే నన్నేం చేయమంటావు సారు? చెప్పినా కదా, సడన్ గా వెనక నుంచి అటాక్ చేసిండు. ముందు నుంచి వస్తే ఏ చేస్తుంటే కొడుకుని. ఈ పోలీసులతో ఏమైతుంది మరిది? లాకపిల్లల లడికిలను మానభంగం చేసుడు తప్ప. ఇగో నువ్వు గాని మీద గుండాగాలను పంపు, బద్మాష్ గాలను పంపు, నువ్వేం చేస్తావో నాకెరకలే. నాకైతే గాని పీదర కావాలి, గాని కట్టె మీద నేను
తీ వదినమ్మా. నువ్వు అని కట్టె మీద నేను అని బట్ట మీద చూస్తా. నా బట్టలు కూడా దించో నువ్వుకే వదులుతానా? అందుకోసానికి కుప్పుస్వామి పటేల్ దగ్గర నుంచి రాయబారం తెచ్చిన ఇద్దరిని కలుపుతా. ఎవ్వంతోటి కలుపుతావో నా కెరకలే. నా గాజులు పలగొట్టినోని పిండం నేను తినాలే. అరే ఇంకా ఏం పుగులు పడతావు సారు? మన ఏకాంబరం సాబ్ వస్తున్నాడు కదా. నా ఇల్లు దోచిండు, నా భూములు గుంజుకపోయి పేదోళ్లకు పంచిండు. అరే భూమి పోతే పడే బాధ నీకేం మెరుకవా? సారు, మా ఎమ్మెల్యే సాబ్ మనసు బాగాలేనప్పుడు నేను నీతి వాక్యాలు చెప్తా. ఈ భూమి మీద నా తాను చిన్న నీతి వాక్యం ఉన్నది, చెప్పమంటారా? అరే చెప్పరా, ఆ సారి ఖుషి అవుతాడు. ఓ భూమి తాను ఇద్దరు ఆసాములు నిలబడి ఓ కట్టెలతో కొట్టుకుంటాను. తలకాయలు పగిలిపోతాన్నాయి, రక్తం గారుతాంది, అయినా ఇడుస్తలేరు. ఈ భూమి నాదంటే నాది, నాదంటే నాదని ఓ కొట్టుకుంటాను. అప్పుడు భూదేవి పక్కున నవ్వింది. అరే టూ మచ్ ఉన్నది భయ్. మనుషులు నవ్వేది తిన్నా గానీ భూమి నవ్వుడు ఫస్ట్ టైం వింటున్నా. తర్వాత ఏమైంది చెప్పు. వాళ్ళిద్దరు ఆగి ఓ భూదేవి భూదేవి మేము కొట్టుకుంటా అంటే నువ్వేమిటికి నవ్వుతా అంటివే అని అడిగినట్ట. అప్పుడు ఆమె అరే అవులే, ఓ 100 ఏళ్ల నాడు ఇట్లనే ఓ ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు. ఓ 50 ఏళ్ల నాడు ఓ ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు. ఇట్లా కొట్టుకున్న వాళ్ళేమో చచ్చిండ్రు, నేను ఇంకా గీనే ఉన్నా. అయినో ఇంకో చచ్చేటోనికి నాది నాది అన్న ఆశేమిటి కానీ భూదేవి నవ్విందట సార్. నిన్ను నీతులు చెప్పమని నేను అడిగినాన్రా? లేదు సార్, నేనే చెప్పిన. అంటే చచ్చేటోనికి భూమి మీద ఆశొద్దు అని చెప్తున్నావు, గంతేనా? అరే కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు. ఇవాళ మీ దమాక్ కూడా నా దమాక్ లెక్క పడి తేజ్గా పనిచేస్తుంది. పోలీసార్ అరే పోరగాడు పోనీ రాదు. భూములు పోయి నేను ఎడుతా అంటే నగరాలు పోతాను, నగరాలు చేతులు కలపనీకి వచ్చినా, లేకుంటే నిన్నే భూములకు దక్కేటోండి. నిన్నటిదంకా మీ తానకు రానని పోజు దొబ్బిన మాఫ్ చేయండి. పోజు దొబ్బినవో ఏం దొబ్బినవో నా కెరకలే. నా పెనిమిటి పానం దొబ్బినోని మీరిద్దరు కలిసి సంపుండ్రి. అందుకే కదా చేతులు కలుపుతున్నాం. నీ అవసరం తీరినాక మళ్ళా హాతీయరని నమ్మకం ఏంది? గట్ల తమ్మి, నేను ఒక మంచి ఆలోచన చేసిన. నీ కూతురున్నది, నీ కొడుకున్నాడు, ఇద్దరికి కలిపి షాదీ చేస్తే బంధుత్వం కలుస్తుంది, బంధువులు కలుస్తాయి. సూపర్ గా చెప్పాను సార్. కొత్త అల్లుడు షాదీ పక్క ధూమ్ ధామ్ దావత్ పెట్టుకో. హలో ఫ్రెండ్స్, పెళ్లి కుదిరినందుకు ఇస్తున్న దావత్ ఇది. పెళ్లి రోజు ఇంకా ఇస్తా మస్తు దావత్. ఎంజాయ్. ఏమిటి న్యూసెన్స్? పక్కింటి వాళ్ళు నిద్రపోకలా? అరే చూప్, ఒక్క దినం నిద్రపోకుంటే చస్తావురా. రేయ్ న్యూసెన్స్ అంటే ఇంకా బాగా సౌండ్ పెంచరా. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? షట్ అప్. ఓపిక ఉంటే పోయి గ్లాస్ తెచ్చుకొని డాన్స్ చేయపో. మ్యూజిక్ ఆఫ్ చేసినవేమరా? పోలీస్ స్టేషన్ సరా నువ్వు? వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని ఎవరో ఫోన్ చేశారండి. ఎస్ఐ గారు నేను స్పాట్కి వెళ్ళామండి. అక్కడ ఏ గొడవ లేదండి, ప్రశాంతంగా ఉందండి. అంత ప్రశాంతంగా ఉంటే ఎస్ఐ గారు తల పగిలి ఎలా చనిపోయారు? తిరిగి వస్తా ఉంటే లారీ గుద్దిందండి. ఎస్ఐ గారు తల పగిలి చచ్చిపోయారండి. ఎస్ఐ పడి నల్లారి కింద సార్. ఎందుకయ్యా ఇలాంటి కేసులు బుక్ చేస్తారు? రాజకీయ కక్షలుంటే ఇంకో విధంగా తీర్చుకోమనండి. కోర్టుకి ఇంకేం పర్లేదా? ఆ డ్రైవర్ని కస్టడీలోకి తీసుకోండి. మధుసూదన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. చెప్పరా, ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పు. నా పెళ్లి కుదిరింది సార్. గా సంతోషంలో మా దోస్తులందరినీ పిలిచి దావత్ ఇచ్చిన. మా పక్కింటోడు వచ్చి గీ న్యూసెన్స్ ఏంది అన్నాడు. దాంతో ఇంకా బాగా సౌండ్ వేయించిన. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పాటలతో గా ఎస్ఐ గారిని ఎత్తి వాళ్ళ కొట్టిన. అక్కడనే దెబ్బకి చచ్చింది సార్. మిస్టర్ జస్టిస్, కాలేజీలో హేమ అనే అమ్మాయి నరికి చంపింది వీడు కాదని ఇదే కోర్టులో ఆ లాయర్ వాదిస్తే అది మీరు నమ్మి వీడిని నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పుడు చెప్పరా, హేమ ఎలా చనిపోయింది? నన్ను లవ్ చేయనందన్న కోపంతో నేనే గొడ్డలతో నరికినా. విన్నారా మిస్టర్ జస్టిస్?
ఆ కేసులో ఆల్రెడీ ఒక నిర్దోషి ఉరిశిక్షకు గురయ్యాడు. ఈ కేసులో మరో నిరపరాధి జైలు గొడవ మధ్యకు వెళ్ళబోతున్నాడు. 2 కేసుల్లోనూ తప్పించుకుంది నరమాంసం రుచి మరిగిన ఈ చిరుతపులి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన ఆ నీచుడు తుపాకీ కొట్టం గొంతు మీద పెట్టగానే నిజం చెప్పాడు. వాడికి ఏ శిక్ష పడుతుంది? ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష. కానీ మరో కోర్టుకు అప్లై చేసుకుంటాడు. ఈ లోపు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఆ తర్వాత అసెంబ్లీకో పార్లమెంటుకో గెలిచి వెళ్ళి అక్కడో ఇక్కడో వీడు మంత్రైనా ఆశ్చర్యపడక్కర్లేదు. రౌడీలు, గుండాలు, బందిపోట్లు కూడా పార్లమెంటుకి ఎన్నిక కావచ్చు అని మన గొప్ప ప్రజాస్వామ్యం ప్రజల్ని కాపాడలేదు. అందుకే మీరు విధించే మరణ శిక్ష నేను అమలు చేస్తున్నా. అగో, ఒక పోలీస్ ఆఫీసర్ నీ కళ్ళ ముందు చనిపోతే అబద్ధపు సాక్ష్యం చెప్పిన నువ్వు నీ డిపార్ట్మెంట్ లోనే కాదు, ఈ లోకంలోనే ఉండడానికి అర్హుడు కాదు. నువ్వు అద్దాల మెడలో బ్రతికేదానివి, అడవిలో బ్రతకలేవు. వెళ్ళిపో. శివాజీ, నేను తండ్రిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు, నీ భార్యగా బ్రతకడానికి. నేను 7 అడుగుల ప్రయాణం కోసం ఎదురు చూడటం లేదు. బడుగు జనం కోసం అడవుల్లో పోరాడదలుచుకున్నాను. పోరాటానికి పెళ్ళడ్డమా? నేను ఇక్కడ అడుగు పెట్టగానే వాళ్ళు నన్ను అన్నా అని పిలిచారు. అమ్మని నాన్నని ఒకే వ్యక్తిలో చూస్తారు. అతని అన్న. అందుకే అమ్మలో మొదటి అక్షరాన్ని, నాన్నలో ఆఖరి అక్షరాన్ని కలిపి అన్నా అని పిలుస్తారు. పేదవాడి నోట్లోకి 4 వేళ్లు వెళ్లేలా చూడమన్న నా తల్లి ఆశయం నెరవేర్చడం కోసం నేను ఈ అడవిలో అన్నగానే ఉండిపోదలుచుకున్నాను.